నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ కూడా శుభోదయం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 విషయాలు జరిగిన సందర్భంగా వారికి కృతజ్ఞతలతో పాటు ఒక విషయాన్ని క్లియర్గా చెప్పదలుచుకొని మీ ముందుకు వచ్చా. నెంబర్ 1, అన్య మతస్థులు ఆలయంలో తిష్ట వేసుకొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు బహిరంగంగా తెలుసుకోలేకపోయినా ఏదో విధంగా తెలుసుకొని ఈరోజు ఒక వ్యక్తిని ఆ యొక్క సంస్థ నుంచి తొలగించటం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే అటువంటి వారు ఎవరు ఉన్నా కూడా వారిని తక్షణమే తొలగించవలసిందిగా మనవి చేస్తున్నాం. అది ఒక విషయం. 2వ విషయం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వద్దకు వస్తున్నటువంటి ప్రతి భక్తులు కూడా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా వారందరూ మన హిందుత్వము, మన సంస్కృతి మొదలైనటువంటి గొప్ప విషయాలను, గొప్ప కథలను, భాగవత కథలను తెలుసుకోవటానికి కొన్ని రకాలైనటువంటి పుస్తకములను ముద్రించి ఆ యొక్క సంస్థ ద్వారా భక్తాదులకు పంచటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా విన్నాం. ఇది కూడా చాలా సంతోషించదగ్గ విషయమే. కానీ ఒక విన్నపం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే స్వామివారు కొలువై ఉన్నారు. వైకుంఠనాథుడు, జగన్నాథుడు, జగన్మాత మహాలక్ష్మీదేవితో కూడి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అన్న సూత్రాన్ని మనము నిరంతరము కూడా అక్కడ పాటిస్తూ ఉంటాం. కాబట్టి ఆ స్వామివారి యొక్క లీలలు, ఆ స్వామివారి యొక్క వైభోగము, అలాగే జగన్మాత మహాలక్ష్మీదేవి యొక్క లీలలు, అమ్మవారి యొక్క వైభోగాన్ని మాత్రమే మనం ప్రచారం చేస్తే మంచిది అటువంటి చోట. ఎందుకు అంటే ఆ స్వామిని మించిన వారు లేరు అని అక్కడి సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి. అంతేగాని గుంపులో గోవిందలాగా ఆయన కూడా అందరిలాంటి వాడే అనేటట్టుగా ప్రచారం చేయటం అన్నది మంచిది కాదు. అలా చేస్తున్నారు కాబట్టే మాలాంటి వాళ్ళము తెలియచేయటానికి ముందుకు వచ్చాం. ఎందుకంటే మన విష్ణు పురాణము మొదలైన వేద ఇతిహాసాలన్నీ కూడా